స్టూడెంట్స్ మీకు లాస్ట్ వీడియోలో బేసిక్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఆటోకాడ్ ఎగ్జామ్, జీ ఎగ్జామ్ ఎలా స్టార్ట్ చేయాలి చెప్పాను కదా. ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఆ, మీరు ఆ సెట్టింగ్స్ అన్ని చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్, మీరు సపోజ్ పాయింట్స్ అనే ప్రాబ్లం చేస్తున్నారు, లేదా ప్లేన్స్ అనే ప్రాబ్లం చేస్తున్నారు, లేదంటే సాలిడ్స్ అనే ప్రాబ్లం చేస్తున్నారు. సాధారణంగా మనం ఏంటి, లైన్స్ డ్రా చేస్తాము, తర్వాత లైన్ థిక్నెస్ పెంచుతాము, పాయింట్స్ దగ్గర చిన్న చిన్న పాయింట్స్ పెడతాము, ఆ థిక్నెస్, లైన్ థిక్నెస్ పెంచుతాము. ఇవన్నీ ఎలా చేయాలి జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ ఫస్ట్ క్వశ్చన్లో సమ్ పాయింట్స్ అనే ఒక ప్రాబ్లం చేశాను. సో నాకు ఇక్కడ ఒక పాయింట్, అబోవ్ ద ఎక్స్వై లైన్ ఒక పాయింట్, బిలో ద ఎక్స్వై లైన్ ఇంకొక పాయింట్ ఇక్కడ పెట్టాలి. దానికోసం ఏం చేద్దామంటే పీ టైప్ అని టైప్ చేయండి. పీ టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు ఒక పాయింట్ స్టైల్, సపోజ్ మీకు ఇది నచ్చింది అనుకోండి, తీసుకోండి. ఇక్కడ పాయింట్ సైజ్ ఒక 5 mm పెట్టండి. అబ్సల్యూట్ యూనిట్స్లో సెలెక్ట్ చేసుకోండి. ఓకే కొట్టండి. ఇప్పుడు ఏం చేద్దామంటే పిఓ పాయింట్కి ఏంటంటే షార్ట్ కట్ పిఓ, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ పెట్టాలి, పెట్టండి. రిపీట్ చేయాలంటే స్పేస్ బార్ ప్రెస్ చేయండి, ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి. ఈ విధంగా 2 పాయింట్స్ పెట్టిన తర్వాత యాజ్ యూజువల్గా మీరు ఇక్కడ నుంచి ఒక డైమెన్షన్, రిఫరెన్స్ లైన్ వరకు ఒక డైమెన్షన్, అట్లాగే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక రిఫరెన్స్ లైన్ నుంచి డైమెన్షన్ పెట్టండి. ఈ విధంగా డైమెన్షనింగ్ పెట్టడం, పాయింట్స్ పెట్టడం కూడా మీరు జాగ్రత్తగా చేయండి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాయింట్స్ ప్రాబ్లం అయిపోయిందండి, జస్ట్ పాయింట్స్ పెట్టాము. టెక్స్ట్ కూడా పెట్టాలి కదా, టీ ఎంటర్ కొట్టండి. ఈ దగ్గరలో స్మాల్ లెటర్స్ ఏ డాష్, ఈ కింద సపోజ్ స్మాల్ లెటర్ ఏ, ఈ విధంగా టెక్స్ట్ పెట్టండి. ఓకే. సపోజ్ మీకు టెక్స్ట్ ప్రాపర్గా కనపడట్లేదు సార్ అంటే మీరు ఏం చేస్తారంటే ఎస్టీ అనే ఒక కమాండ్ కొట్టండి. ఇక్కడ హైట్ ఒక 5 mm తీసుకోండి, సెట్ కరెంట్ ఎస్ అని కొట్టండి. ఇప్పుడు T4 టెక్స్ట్ కొడితే మీకు కొంచెం ఇంకా ప్రాపర్గా కనిపించకపోతే ఈ విధంగా చేయండి. ఓకే. లేదు కొంచెం సైజ్ తగ్గించుకోవాలంటే మళ్ళీ ఏం చేస్తారు, ఎస్టీలోనికి వెళ్ళి ఇక్కడ ఒక 3 mm పెట్టండి, సెట్ కరెంట్ ఎస్ కొట్టండి, క్లోజ్. ఇప్పుడు టీ ఎంటర్ కొడితే ఏమవుతుందంటే ఇక్కడ మనకు కావాల్సిన టెక్స్ట్ హైట్ మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే. ఈ విధంగా టెక్స్ట్ మంచిగా కనపడకపోతే ఎస్టీ అనే కమాండ్ యూజ్ చేయండి. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఈ యొక్క థిక్నెస్ ఎలా పెంచాలంటే మనకి ప్రాపర్టీస్ అనే కమాండ్ ఉంటుందన్నమాట. ప్రాపర్టీస్ పిఆర్. ఓకే. కొట్టిన తర్వాత సపోజ్ ఈ పెంటాగన్ నేను థిక్నెస్ పెంచాలంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లైన్ వెయిట్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. లైన్ వెయిట్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, లైన్ వెయిట్. ఆ లైన్ వెయిట్ ఆప్షన్ తీసుకుని ఓకే, ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇక్కడ థిక్నెస్ సపోజ్ 0.18 ఈ విధంగా ఉంది కదా. పాయింట్ మీకు కావాల్సిన థిక్నెస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇది క్లోజ్ చేసే ఎస్కేప్. ఓకే. ఇది మీరు ఇక్కడ లైన్ వెయిట్ ఇది యాక్టివేట్ చేశారు కాబట్టి మీకు ఇక్కడ కనపడదు, ఇక్కడ చేయకపోతే ఇక్కడ కనపడదు. ఓకే. సో ఇప్పుడు ఇదే లైన్ వెయిట్ మనకి ఇక్కడ టాప్ వ్యూలో లైన్కి కూడా ఇవ్వాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తారంటే మ్యాచ్ ప్రాపర్టీస్ ఎంఏ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఈ థిక్నెస్ సెలెక్ట్ చేయండి, ఈ పెంటగాన్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సార్ నాకు ఈ మొత్తం లైన్ వద్దనుకుంటే కంట్రోల్ జెడ్ కొట్టండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పిఓ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇలా మీకు ఎక్కడైతే కార్నర్ పాయింట్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా పాయింట్స్ పెట్టండి. పెడితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే ట్రిమ్ ఆప్షన్ తీసుకుంటాను నేను. ఇది రిమూవ్ చేస్తాను, ఇది రిమూవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి మ్యాచ్ ప్రాపర్టీస్ ఎంఏ తీసుకుంటాను, ఈ పెంటగాన్ సెలెక్ట్ చేసుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఈ విధంగా ఈజీగా ఓకే మీరు లైన్ థిక్నెస్ని పెంచుకోవచ్చు. ఓకే. సో వాట్ ఇస్ ద కమాండ్, మనం యూజ్ చేసిన కమాండ్ ఏంటంటే ప్రాపర్టీస్ పిఆర్ ఎంటర్. ఓకే. ఇక్కడ మనం ఏదైతే థిక్నెస్ పెంచాలనుకుంటున్నామో ఆ పాలిగాన్ కానీ లేదంటే ఏదన్నా లైన్ కానీ సెలెక్ట్ చేసుకుని అప్పుడు మాత్రమే లైన్ వెయిట్ చేంజ్ చేయండి. ఓకే. నేను 0.4 mm లైన్ వెయిట్ తీసుకున్నాను. ఓకే. ఈ విధంగా పాయింట్, ఈ వీడియోలో మనం నేర్చుకుంది ఏంటంటే పిఓ,
పాయింట్స్ ఎలా పెట్టాలి, టెక్స్ట్ ఎలా పెట్టాలి, ఎస్టీ అనే కమాండ్ యూజ్ చేసాం కదా, టెక్స్ట్ ఎలా పెట్టాలి, అలాగే లైన్ వెయిట్ ఎల్డబ్ల్యూ లైన్ వెయిట్ అంటే థిక్నెస్ ఎలా పెంచాలి ఈజీగా, మ్యాచ్ ప్రాపర్టీస్ అనే కమాండ్ యూజ్ చేసి మనం ఎలా లైన్ వెయిట్ పెంచాలన్నది నేర్చుకున్నాం. ఓకే, ఇంకా మీకు వేరే టిప్స్ నేను చెప్తాను నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.